జై శ్రీరామ్ అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన శక్తివంతమైన నామస్మరణ. జై శ్రీరామ్ అనే నామాన్ని ఇటుకలలో ముద్రించి భక్తులకు అందజేసే గొప్ప కార్యక్రమాన్ని భద్రాచలం రామాలయంలో చేపట్టారు. ఈ బృహత్తర కార్యక్రమంతో రామనామం విశ్వవ్యాప్తమవుతుందని శ్రీరామ శిలాన్యాస అనే విశిష్ట కార్యక్రమానికి భద్రాద్రి ఆలయ అధికారులు శ్రీకారం చుట్టారు. రామాయణ కాలంలో ఇటుకలను శిలాన్యాసాన్ని పిలిచేవారని ఆలయ పండితులు అంటున్నారు. ఆలయ ప్రాంగణంలోని గోశాల వద్ద శ్రీరామ శిలాన్యాస స్టాల్ ఏర్పాటు చేసి ఇటుకలను విక్రయిస్తున్నారు. ఒక్కో ఇటుకను 60 రూపాయలుగా అమ్ముతున్నారు. ఈ స్టాల్ను శ్రీరామనవమి రోజున ప్రారంభించారు. భక్తులు తమ నూతన ఇండ్లు, కార్యాలయాల్లో ఈ ఇటుకలను ఉపయోగించడం ద్వారా రామయ్య ఆశీస్సులు పొందుతారని విశ్వాసం. మన దక్షిణ అయోధ్య గామించినటువంటి భద్రాచల శ్రీ సీతాలక్ష్మి సమేత శ్రీ రామచంద్ర స్వామి వారి దేవస్థానంలో నూతనంగా మీ యొక్క ఇంటి గృహప్రవేశాలకు కానీ శుభకార్యాలకు కానీ ఏదైనా నూతనంగా ఒక నిర్మాణం చేపట్టినప్పుడు మనం రాముల వారి గుర్తుగా భద్రాచలం నుంచి ఇక్కడ కొత్తగా ఇటుకలు తయారు చేయడం జరిగింది. స్వామివారికి సంబంధించినటువంటి ఈ ఇటుకల మీద జై శ్రీరామ్ అని రాసి ఉంటుంది. వీటిని శిలాన్యాసాలని పిలుస్తారు. ఈ ఇటుకలతో కనుక మీరు గృహప్రవేశం కానీ లేదంటే ఏదైనా శుభకార్యం, ఫ్యాక్టరీలు, ఏదైనా ఆఫీసులు కానీ ఏదైనా సముదాయాలు ఏవైనా సరే కట్టేటప్పుడు మొదట శంకుస్థాపనకి ఈ ఇటుకలను కనుక వాడినట్లయితే స్వామివారి అనుగ్రహం మీకు కలుగుతుందని చెప్పేసి పెద్దలందరూ కూడా భావించి ఈ విధంగా మొన్న శ్రీరామనవమి నుంచి ఈ యొక్క శిలాన్యాసం అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభం చేశారు. శంకుస్థాపనలో మొదటి ఇటుకగా వీటిని వినియోగించడం ద్వారా స్వామివారి అనుగ్రహం లభిస్తుందని భక్తులు భావిస్తున్నారు. భద్రాద్రి క్షేత్రానికి వచ్చిన భక్తులు ఆ రామయ్యను దర్శనం చేసుకొని నూతన గృహ ప్రవేశాలు, కార్యాలయాలు నిర్మించేవారు స్వామివారి ప్రసాదంగా ఇటుకలను తీసుకెళ్లి శంకుస్థాపనలో వినియోగించినట్లయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా చాలా నిర్విఘ్నంగా శుభకార్యాలు ఆ స్వామివారి అనుగ్రహంతో చక్కగా వర్తిల్లుతాయని అర్చకులు తెలిపారు. స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి వారు ఏదైనా మీరు కొత్త భవన నిర్మాణాలు చేపట్టినప్పుడు చక్కగా స్వామివారికి వచ్చి భద్రాచల రాముల వారి దర్శనం చేసుకొని వారికి విన్నవించి ఆ విధంగా వారి ప్రసాదముగా ఈ భవనానికి సంబంధించినటువంటి ఈ శిలాన్యాస ఇటుకలు కనుక తీసుకెళ్లి చేసుకున్నట్లయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా చాలా నిర్విఘ్నంగా జరిగి మీ వ్యాపారం కానీ, మీ వ్యవసాయం కానీ, లేదంటే ఏవైనా మీ శుభకార్యాలన్నీ కూడా చక్కగా స్వామివారి అనుగ్రహంతో వర్ధిల్లుతాయని చెప్పేసి ఈ సందర్భంగా ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. తయారీ ఇక్కడే మన గోశాల వెనకాతల ఈ ఇటుకల తయారీ జరుగుతుంది స్వామి. వాటి మీద శ్రీరామ, జై శ్రీరామ్ అనేటువంటి ముద్రతో ఈ యొక్క ఇటుకలు ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది. ఇవి సుమారుగా 60 రూపాయల దాకా రుసుము ఇవ్వడం జరిగింది వీటికి. ఈ స్టాల్ స్వామివారి సన్నిధి దర్శన ప్రారంభ సమయాల్లో ఉంటుంది. ఉదయం సుమారుగా 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, అదేవిధంగా మరలా మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు కూడా మీకు ఇటుకలు అందుబాటులో ఉంటాయి. అలా ఏం లేదు స్వామి, మీకు ఈ ఇటుకలు ఎన్నైనా తీసుకోవచ్చు. మీకు శక్తి ఉంటే గృహమంతా కూడా ఇటుకలతోటే నిర్మించుకోవచ్చు. లేదంటే శంకుస్థాపన సరిపోయినట్లుగా ఒక 6 ఇటుకలో 5 ఇటుకలో ఆ విధంగా అయినా తీసుకొని మీరు శంకుస్థాపన వరకైనా చేసుకోవచ్చు.